వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బేరియాట్రిక్ సర్జన్, అందరికీ సుపరిచితులు డాక్టర్ వై కృష్ణమోహన్ గారు. ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న ఊబకాయం అండ్ దాంతో పాటు వచ్చే ఇతరత్ర సమస్యల గురించి మాట్లాడబోతున్నాం. దానికి పరిష్కారాలు ఏంటి, ఎలా ఊబకాయాన్ని రాకుండా చూసుకోవాలి, ఇవన్నీ మాట్లాడతాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నమస్తే. నమస్తే అండి. ఊబకాయం, డయాబెటీస్ ఈ రెండు కనెక్టెడా సార్? ఈ రెండు ఒకేసారి ఉండడం నార్మల్ గా జరుగుతూ ఉంటుందా? చాలా కామన్ గా జరుగుతుంది. ఎందుకంటే ఒబేసిటీ ఆర్ ఊబకాయం అనేది డయాబెటీస్కి అదొక ప్రికర్సర్, అంటే అదొక ట్రిగర్ పాయింట్. ఇది ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో. సో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల డెఫినెట్గా ఇది రెండు కలిసి ఉంటాయి. చాలాసార్లు టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో ఈ రెండు కలిస్తే మెడికల్ కమ్యూనిటీలో దాన్ని డయాబెసిటీ అని కూడా పిలుస్తూ ఉంటాం. డయాబెసిటీ అంటే ఒబేసిటీ ప్లస్ డయాబెసిటీ అనే టర్మ్ కూడా కాయిన్ చేస్తున్నాము. రైట్. సో బేసికలీ టు అండర్స్టాండ్ ఇట్ యాజ్ ఏ కాంప్రహెన్సివ్ డిసీజ్. డాక్టర్ కృష్ణమోహన్ గారు, ఈ మధ్య కాలంలో ఊబకాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఊబకాయానికి డయాబెటీస్ కి కనెక్షన్ ఉందా? ఈ రెండు కండిషన్స్ పక్క పక్కనే ఎగ్జిస్ట్ అవుతాయా? డెఫినెట్గా ఊబకాయం అనేది లేదా ఒబేసిటీ అనేది డయాబెటీస్కి చాలా క్లోజ్గా రిలేట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ వన్ ఆఫ్ ది ప్రైమ్ ట్రిగర్ ఫ్యాక్టర్. సో అందువల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ తయారైన ఈ బ్లడ్ గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి అది సెల్స్లోకి వెళ్ళాలి, కణాల లోపలికి వెళ్ళాలి. అది వెళ్లకుండా ఉండడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము. అది ఎంత పెరిగితే అంత టైప్ 2 డయాబెటీస్ పెరుగుతుంది. రైట్. సో బేసికల్లీ ఊబకాయం అనేది ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్. సో అందువల్ల ఈ రెండు కలిపి మెడికల్ కమ్యూనిటీలో డయాబెసిటీ అని కూడా కాయిన్ చేస్తాం టర్మ్. అంటే ఒక కాంప్రహెన్సివ్ డిసీజ్ కింద దాన్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఒకదాన్ని ట్రీట్ చేస్తే ఖచ్చితంగా రెండోది కూడా తగ్గుతుందని మనం అన్వయించుకోవాలి. Yes. అలాగే డాక్టర్ కృష్ణమోహన్ గారు, మామూలుగా ఊబకాయం వల్ల డయాబెటీస్ కాకుండా ఇతరత్ర సమస్యలు కూడా వస్తుంటాయా? ఊబకాయం వల్ల చాలా మెటబాలిక్ సమస్యలు చాలా వస్తాయి. అంటే ఒకటి, ఇది అసలు ఒక కాంగ్లోమరేట్ డిసీజ్ కాంప్లెక్స్ అన్నమాట. ఇది 2025లో ల్యాన్సెట్ కమిషన్ వాళ్ళు కూడా రీడిఫైన్ చేశారు దీన్ని. ప్రీ క్లినికల్ ఒబేసిటీ, క్లినికల్ ఒబేసిటీ అని. క్లినికల్ ఒబేసిటీ అంటే ఎక్కడైతే ఈ మార్బిడ్ కండిషన్స్ అంటే రకరకాల వ్యాధులు ఉంటాయో ఒబేసిటీ అసోసియేటెడ్గా, ఆ డిసీజెస్ అన్నింటినీ క్లినికల్ ఒబేసిటీ అన్నారు. రైట్. ఇది కార్డియోవాస్కులర్ డిసీజ్ చూసుకుంటే చాలామందికి హైపర్ టెన్షన్ అంటే బీపీ కామన్గా ఉంటుంది. అట్లాగే స్ట్రోక్, అట్లాగే క్యాడ్ అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్, అట్లాగే రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అట్లాగే ఓహెచ్ఎస్ అంటే ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అంటాం. ఓఎస్ఏకి ఓహెచ్ఎస్కి తేడా ఏంటంటే ఈ రెండిట్లోనూ స్నోరింగ్ ఉంటుంది. యాప్నియాలో అసలు ఆగిపోతుంది, అంటే ఎయిర్వే ఆగిపోతుంది పడుకున్నప్పుడు. అది డేంజరస్. అది అందుకే సడన్గా నిద్రలో మేల్కుంటూ ఉంటారు వాళ్ళు. ఒక్కసారి ఇలా గుక్క తిప్పుకోలేని విధంగా ఆ తర్వాత మళ్ళీ గాలి తీసుకుంటారు, మళ్ళీ పడుకుంటారు. అలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఓహెచ్ఎస్లో ఏంటంటే వాళ్ళ లంగ్స్ అసలు ఎక్స్పాండ్ కావు. అంటే ఒక 100% ఎక్స్పాండ్ అవ్వాల్సినటువంటి లంగ్ కేవలం ఒక 60% ఎక్స్పాండ్ అవుతాం. రైట్. దానివల్ల ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉండిపోతుంది బాడీలో, ఆక్సిజన్ కూడా ఇనఫ్ తీసుకోలేరు. దాన్ని ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అంటాం. ఇది ఎంత డేంజరస్ అంటే 100 మందిలో ఒక 12 to 13% ఆఫ్ ద పీపుల్ ఈవెన్ వాళ్ళు దే కెన్ డెవలప్ రైట్ హార్ట్ ఫెయిల్యూర్, లేదా సమ్ టైమ్స్ ఈవెన్ కోమా, ఎసిడోసిస్లోకి వెళ్ళిపోయి. అందుకని ఇవి అంత జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవాలి. సో ఒబేసిటీ వల్ల కేవలం డయాబెటీస్ మాత్రమే కాదు, డయాబెటీస్ లేకపోయినా ఇతరత్ర సమస్యలు చాలా వస్తాయన్నమాట. అట్లాగే లివర్కి సంబంధించి NAFLD అంటాం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ప్యాంక్రియాటిక్ ఇష్యూస్, అట్లాగే క్యాన్సర్స్. ఆడవాళ్ళలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, అట్లాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్, తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, ఇవన్నీ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అంటే 100 మందిలో కనీసం ఒక 15 మందికి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. కృష్ణమోహన్ గారు, ఒబేసిటీని మేనేజ్ చేయడానికి మన దగ్గర ఉండే ఆప్షన్స్ ఏంటి? దేనికి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్, అంటే మళ్ళీ తిరిగి రాదు వెంటనే ఒబేసిటీ, వెయిట్ గెయిన్ అని మనం అనుకోవచ్చు? ఒబేసిటీ అనేది అసలు లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఇంతకుముందు అనుకునేవాళ్ళు అందరూ కూడా ఇది నాట్ ఓన్లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లం, ఇది న్యూరో హార్మోనల్ ప్రాబ్లం అని కూడా ఇప్పుడు మనం గుర్తించాం, సైన్స్ గుర్తించింది. సో
ఒబేసిటీ మెయింటైన్ చేయాలి అంటే పర్టికులర్గా లైఫ్ స్టైల్, డైట్ హ్యాబిట్స్ కంటిన్యూస్గా లైఫ్ టైం మేనేజ్ చేయాలి. ఇది కాకుండా మనకి ఫార్మకోథెరపీ వచ్చింది కొత్తగా, అంటే GLP-1 ఇంజెక్షన్స్ వచ్చాయి. సో ఫార్మకోథెరపీ GLP-1 ఇంజెక్షన్స్ వచ్చినాయి. అంటే GLP-1 అంటే సిమాగ్లుటైడ్. అట్లా కాకుండా GLP-1 GIP రిసెప్టార్స్ మీద పనిచేసేది టెర్జపెటైడ్. ఇప్పుడు 3 రిసెప్టార్స్ మీద పనిచేసేవి కూడా వస్తున్నాయి, రిటార్ట్రోటైడ్ అని చెప్పి. సో ఈ ఇంజెక్షన్స్ అన్నీ కూడా బేసికల్గా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. రైట్. సో వాళ్ళల్లో GLP-1 పెరుగుతుంది, పెప్టైడ్ వైవే పెరుగుతుంది. ఇవి పెరిగినప్పుడు వాళ్ళలో ఎర్లీ సెటైటీ వస్తుంది. ఎర్లీ సెటైటీ అంటే మనం తినకపోయినా కూడా ఫీలింగ్ ఫుల్నెస్, అంటే కంప్లీట్గా కడుపు మనకు నిండిపోయింది అనేటువంటి ఫీలింగ్ రావడం కొంచెం తినగానే. ఈ ఇంజెక్షన్ల వల్ల అది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. రైట్. ఇక లాస్ట్ ఆప్షన్ డెఫినెట్లీ బెరియాట్రిక్ సర్జరీ. బెరియాట్రిక్ సర్జరీ అనేది ఆల్రెడీ సంవత్సరాల తరబడి ఇది ప్రూవ్ అయిపోయింది. రైట్. మోర్ దాన్ 3 decades ఎన్నో వరల్డ్ వైడ్గా చేస్తున్నారు. సో ఇది పర్మనెంట్గా ఉండేటువంటి సొల్యూషన్ ఇది. రైట్ సార్. మీరు దక్షిణ భారతదేశంలో ఫస్ట్ బేరియాట్రిక్ సర్జరీ చేసింది మీ టీమే. కరెక్ట్. And అది 2005లో చేయడం జరిగింది. రైట్ సార్. బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏ విధంగా ఇది మనకి దీర్ఘకాలిక పరిష్కారం ఇస్తుంది ఒబేసిటీకి? బెరియాట్రిక్ సర్జరీ అనేది రకరకాల అవుట్కమ్స్ రావడం కోసం చేస్తూ ఉంటాం. ఒకటి రిస్ట్రిక్షన్ అంటే పెద్దగా ఉన్నటువంటి జీర్ణాశయాన్ని చిన్నగా చేయడం. అయితే ఇది స్లీవ్ పద్ధతిలో చేస్తాం కనుక దీన్ని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం. తర్వాత వచ్చేసి బైపాస్. రైట్. అంటే మాల్ అబ్జార్ప్షన్ క్రియేట్ చేస్తున్నాం. మనం తిన్నా సరే అది అబ్జార్బ్ కాకుండా చేయడం కోసం, తక్కువ క్యాలరీస్ రావడానికి, అట్లాగే ఎర్లీ సెటైటీ రావడానికి, అంటే త్వరగా ఫుల్గా అయిపోయింది అనిపించడం కోసం ఈ బైపాస్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. వీటి వల్ల బెరియాట్రిక్ సర్జరీ వల్ల బేసికల్గా ఏంటంటే హార్మోన్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. రైట్. ఒకటి లెప్టిన్, 2 GLP-1, 3 పెప్టైడ్ వైవై. ఈ 3 హార్మోన్స్ కూడా మనలో ఈ సర్జరీ తర్వాత మారతాయి. సో అందువల్ల సెటైటీ హార్మోన్స్ ఏంటి? GLP-1, పెప్టైడ్ వైవై. ఈ 2 కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎర్లీగానే కొంచెం తినగానే సరిపోయింది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. సో అందువల్ల మనలో ఉన్న బాడీలో ఉన్న ఫ్యాట్ని మనమే వాడుకుంటూ ఉంటాం. అది మళ్ళీ ఎనర్జీ కింద మారుతుంది. సో ఎనర్జీ మాలిక్యూల్స్ మారిన తర్వాత ATP మాలిక్యూల్స్ ఎనర్జీ మాలిక్యూల్స్గా మారి ఆ విధంగా మన బాడీ అది వాడుకుంటాం. ఎవరు బేరియాట్రిక్ సర్జరీ అండర్గో అవ్వాలి అనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు సార్? హూ ఇస్ ఎలిజిబుల్, హూ షుడ్ గెట్ బేరియాట్రిక్ సర్జరీ డన్? బేరియాట్రిక్ సర్జరీకి ప్రజెంట్ గైడ్ లైన్స్ ప్రకారం మనకి వెస్టర్నర్స్లో అయితే 35 బాడీ మాస్ ఇండెక్స్ దాటితే, ఏ కోమార్బిడిటీస్ లేకపోయినా, అంటే దీనికి సంబంధించిన వ్యాధులు ఏమీ లేకపోయినా కూడా 35 కంటే దాటితే వాడు చేయించుకోవాలి. అట్లాగే ఈ ఏషియన్స్లోకి వచ్చేటప్పటికి 32.5 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు చేయించుకోవాలి. కానీ వాళ్ళకి కోమార్బిడిటీస్ ఉంటే ఒకవేళ డెఫినెట్గా 30 నుంచి 32.5. ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఈవెన్ 27.5 BMI విత్ కోమార్బిడిటీస్ వాళ్ళందరూ ఎలిజిబులే. కోమార్బిడిటీస్ అంటే ఏంటి? జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్తున్నారు కొందరు, ఆర్థరైటిస్, ఇందాక మనం అనుకున్నట్టుగా కార్డియోవాస్కులర్ రిస్క్ ఉన్నవాళ్ళు, అట్లాగే రెస్పిరేటరీ రిస్క్ ఉన్నవాళ్ళు, ఈవెన్ ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉన్నట్టయితే ఎవరికైనా జెనెటికల్గా వీళ్ళు కనుక లావుగా ఉన్నట్టయితే డెఫినెట్గా దే మస్ట్ కన్సిడర్ బేరియాట్రిక్ సర్జరీ. సార్, బేరియాట్రిక్ సర్జరీ అనగానే చాలా మందికి కొంచెం జంకుతారు ఆపరేషన్ కాబట్టి. డయట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఇవన్నీ హెల్ప్ అవ్వవా? దీంతోనే తగ్గచ్చు కదా, ఒబేసిటీని తగ్గించుకోవచ్చు కదా అని అడుగుతారు. వారికి ఏం చెప్తారు? డెఫినెట్గా లైఫ్ స్టైల్తో తగ్గొచ్చు, డైటరీ చేంజెస్తో డెఫినెట్గా మనం తగ్గచ్చు. కానీ ఇది ఏం జరుగుతోంది? కేవలం డైటు, ఆ తర్వాత లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్తో తగ్గడం అనేది, అంటే వాళ్ళకి విల్ పవర్ ఉన్నప్పుడు డెఫినెట్గా తగ్గుతారు. కానీ బ్రెయిన్కి సిగ్నల్ ఏమందుతుంది? స్టార్వేషన్ అనేది అందుతుంది. అది ఓహో బాడీ స్టార్వ్ అయిపోతుంది కాబోలు అని చెప్పి
ఆ విధంగా మొత్తం బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ని బ్రెయిన్ తగ్గించేస్తుంది. అంటే తక్కువ ఎనర్జీ వాడుకునేట్టు చేస్తుంది. సో అట్లాగే ఆకలి హార్మోన్ గ్రెలిన్ పెంచేస్తుంది. సో ఎక్కువ తినాలనేటువంటి కోరిక ఎక్కడైనా కొంచెం స్లిప్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ ఎక్కువ తినడం మొదలు పెడతారు. కాంపెన్సేటరీ లాస్ అంతా కూడా మళ్ళీ భర్తీ అయిపోతుంది. సో దాంతో మళ్ళీ 2 కిలోలు తగ్గి 4 కిలోలు పెరుగుతూ ఉంటారు. సో ఇది బ్రెయిన్ చేస్తున్నటువంటి మ్యాజిక్, వాళ్ళలో ఏం తప్పులేదు. సో బేరియాట్రిక్ సర్జరీ ఏం చేస్తోంది, ఆ బ్రెయిన్కి ఎర్లీ సెటైటీ సిగ్నల్ ఇస్తోంది. ఎప్పుడైతే మనం ఎనాటమీ మార్చామో, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో అయితేనేమో ఫుడ్ ట్రాన్సిట్లో స్పీడ్ పెరిగి ఫుడ్ ఐలియం అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్కి త్వరగా వెళుతుంది. అక్కడ GLP-1 ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ ఎర్లీ సెటైటీ అంటే త్వరగా ముందే ఫుల్ అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. బైపాస్లో కూడా మనం ఒక సర్టెన్ లెంగ్త్ ఆఫ్ ఇంటెస్టైన్ని మనం బైపాస్ చేస్తున్నాం. స్టమక్ నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళేటువంటి ఆహారం తక్కువ ప్రయాణమే చేస్తుంది ఇంటెస్టైన్స్లో, అందుకని త్వరగా లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్కి వెళుతుంది. సో అందువల్ల కూడా ఈ GLP-1 ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం బయట నుంచి ఇచ్చే ఫార్మసీ డ్రగ్స్ యాక్చువల్గా మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతాయి అవి. అందువల్ల సర్జరీ అనే కాంపోనెంట్ డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే దిస్ ఒబేసిటీ ఈజ్ ఏ బయలాజికల్ ప్రాబ్లం. సో యూ మస్ట్ గివ్ ఏ బయలాజికల్ సొల్యూషన్. సార్, బేరియాట్రిక్ సర్జరీతో ఏమన్నా రిస్క్స్ అసోసియేట్ అయి ఉన్నాయా? చాలా మంది మనం వింటూ ఉంటాం, కొంతమందికి కొన్ని సర్జరీలు పడవని చెప్పి. బేరియాట్రిక్ సర్జరీతో అసలు ఇప్పుడు ఏ సర్జరీకి రిస్క్ లేదు, ప్రతి సర్జరీకి రిస్క్ ఉంటుంది. లైక్ మామూలుగా మనం రోజు వినే గాల్ బ్లాడర్ రిమూవల్, లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ కానీ, లేకపోతే కార్డియోవాస్కులర్ సర్జరీస్ కానీ, వీటిల్లో కూడా ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్లో రిస్క్ ఉంటుంది. అలాగే ఈ సర్జరీల్లో కూడా రిస్క్ ఉంటుంది. కానీ ఆ రిస్క్ అనేది టైమింగ్ ఆఫ్ సర్జరీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా OHS ఉంది, ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ ఉంది, వాళ్ళు రైట్ హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అయ్యి సివియర్ పల్మనరీ హైపర్ టెన్షన్ వచ్చిన తర్వాత బేరియాట్రిక్ సర్జన్ దగ్గరికి వచ్చి చేయించుకుంటే టేబుల్ డెత్ కూడా అవ్వచ్చు. ఓహో. సో ఏ టైంలో మనం ఇంటర్వ్యూన్ అవుతున్నాం ఈ సర్జరీకి, ఏ టైంలో పేషెంట్ డెసిషన్ తీసుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అయితే షార్ట్ టర్మ్ రిస్క్ ఏంటి, సర్జరీ అయిపోగానే ఇన్ఫెక్షన్ రిస్క్ ఉండొచ్చు, బ్లీడింగ్ రిస్క్ ఉండొచ్చు, ఈవెన్ లీక్ రిస్క్ కూడా ఉండొచ్చు. సో వీటిని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళని కరెక్ట్ చేసేయచ్చు. అయితే ఇవి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్. సో అట్లాగే లాంగ్ టర్మ్ రిస్క్ ఏంటి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సో విటమిన్స్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ అవి ఎప్పటికప్పుడు చేయించుకుంటూ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ కృష్ణమోహన్ గారు, బేరియాట్రిక్ సర్జరీ మామూలుగా మెడికల్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చే విషయమా? అంటే ఇది అబ్సల్యూట్లీ నెసెసరీ ఎసెన్షియల్ సర్జరీ కింద పరిగణించాలా? ఇన్సూరెన్స్ దీన్ని కవర్ చేస్తుందా? అక్టోబర్ 2020 తర్వాత IRDA నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి క్లియర్ డైరెక్షన్స్ వచ్చాయి. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలని కూడా బేరియాట్రిక్ సర్జరీస్ని కవర్ చేయమని చెప్పారు. సో బేరియాట్రిక్ సర్జరీ కవర్ అవుతుందా లేదా అనే సమస్య లేదు ఇవాళ, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. రైట్. సో అందువల్ల కాకపోతే ఏంటంటే వాళ్ళకి 3 ఏళ్ళు నిండిన తర్వాత ఇస్తారు, 4వ సంవత్సరంలో ఇస్తారు. ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత 4వ సంవత్సరం నుండి బేరియాట్రిక్ సర్జరీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త పాలసీలు కూడా వచ్చినాయి. 2వ సంవత్సరంలో కూడా కొందరికి ఇస్తున్నారు. కార్పొరేట్ పాలసీస్ అయితే 2 నెలలకే ఇస్తున్నారు. సో ఇవన్నీ కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు చేయించుకున్న ఇన్సూరెన్స్ పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. కానీ అందరికీ వస్తుంది ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది, ప్రతి ఒక్కళ్ళకి ఉంది. చాలా మంచి వార్త, చాలా మందికి ఇది ఒక ఎంకరేజ్మెంట్. ఈవెన్ CGHS గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కూడా CGHS లో కూడా కవర్ అయింది. అంటే దీంతో అసోసియేట్ అయిన అనేక కండిషన్స్ ఉన్నాయని మీరు చెప్పారు కాబట్టి ఆ విధంగా ఇది అన్ని విధాల బెనిఫిషియల్ ఫర్ ద పేషెంట్, ఉపయోగపడుతుంది. సార్, ఈ బేరియాట్రిక్ సర్జరీలో అసలు సర్జరీ ముందు ఏం జరుగుతుంది, సర్జరీలో ఏం చేస్తారు, తర్వాత ఏం జరుగుతుంది, క్లుప్తంగా చెప్పాలంటే? ఇప్పుడు ఒక పేషెంట్కి సర్జరీ అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ఆ రోజు ఉదయం అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయిన తర్వాత సేమ్ డే సర్జరీ జరుగుతుంది. సర్జరీ జరిగిన తర్వాత సాయంకాలానికల్లా వాళ్ళని నడిపిస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా లాప్రోస్కోపిక్ పద్ధతిలో కానీ, రోబోటిక్ పద్ధతిలో కానీ చేస్తాం. అంత ఈజీగా అయిపోతుంది, అంత ఈజీగా అవుతుంది. ఎందుకంటే చిన్న హోల్స్తో చేస్తున్నాం.
మొత్తం కోసి చేసేది ఏమి లేదు ఇందులో. అందువల్ల రికవరీ చాలా క్విక్గా ఉంటుంది. సేమ్ డే వాళ్ళు నడుస్తారు. వాళ్ళని వార్డుకి పంపిస్తాం. ఆ తర్వాత 2 రోజులు కానీ లేదా మ్యాక్స్ 3 రోజులు కానీ వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళు చేయించుకున్న సర్జరీల దీన్ని బట్టి ఉంటుంది అది. 3 రోజుల్లో డెఫినెట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన తర్వాత వాళ్ళని లిక్విడ్ డైట్ మీద పెడతాం. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఈ బిఎంఐని బట్టి, లోపల ఉన్నటువంటి విజరల్ ఫ్యాట్‌ని బట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే హోమా ఐఆర్ అనే టెస్ట్ చేయించుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుస్తుంది. దాన్ని బట్టి లిక్విడ్ డైట్ అనేది 15 రోజుల లేదా 30 రోజుల అనేది డిసైడ్ చేస్తాం. ఓకే. అది అయిన తర్వాత రెగ్యులర్ ఫుడ్స్ వాళ్ళు ఇంట్లో ఏం తింటారో అవన్నీ తినొచ్చు సర్జరీ తర్వాత. కానీ స్వీట్స్, హై క్యాలరీ ఫుడ్స్ తగ్గించుకోవాలి. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే వాటర్ 3 లీటర్లు తప్పనిసరిగా తాగాలి. దీనికి అనుబంధ ప్రశ్నగానే దీనికి ప్రత్యేకంగా డైటీషియన్ తో సంప్రదించి బేరియాట్రిక్ సర్జరీ తర్వాత పాటించవలసిన ఆహార నియమాల గురించి ఏమన్నా కౌన్సిలింగ్ లాంటిది ఉంటుందా? యాక్చువల్గా ఇది చాలా మంది అడిగే ప్రశ్న. అంటే మేము లైఫ్ లాంగ్ డైటీషియన్ అడ్వైస్తోనే మనం తినాలా అనేది. అలా తినాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత వాళ్ళకున్నటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇండెక్స్ను బట్టి లేదా బిఎంఐ ఇండెక్స్ని బట్టి వాళ్ళకి ఇన్ని రోజులు మీరు లిక్విడ్ డైట్ మీద ఉండండి అని చెప్తాం. పర్టికులర్గా ఫ్యాటీ లివర్ ఉండొచ్చు వాళ్ళకి, లివర్ సైజ్ పెరిగిపోయి ఉంటుంది. సో ఎప్పుడైతే లిక్విడ్ డైట్ మీద ఉంటారో త్వరగా ఫస్ట్ కరిగేది లివర్లో ఉన్న ఫ్యాటే. సో అందువల్ల వాళ్ళు లివర్ సైజ్ మీద తగ్గుతుంది, నార్మల్గా లివర్ పనిచేయడం మొదలవుతుంది. సో వాళ్ళకి వాళ్ళు ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోయినట్టే. నాష్కి కానీ ఎన్ఏఎఫ్ఎల్డి అంటాం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్కి. ఆ తరువాత హైడ్రేషన్ అనేది 3 లీటర్లు ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. అట్లాగే ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్ బెంచ్ మార్క్ పెట్టుకుంటే ఇనీషియల్గా ఒక 1/2 కిలోమీటర్తో మొదలుపెట్టిన 5 కిలోమీటర్లు 45 నిమిషాల్లో కనుక నడవగలిగితే దట్ ఈస్ ద పీక్ పాయింట్. ఇక అంతకంటే చేయాల్సిన పని లేదు ఎక్సర్సైజ్. అట్లాగే కొంచెం ఏజ్డ్ పీపుల్ అయితే స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉపయోగపడతాయి. కేవలం నడకే కాకుండా స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. డాక్టర్ కృష్ణమోహన్ గారు, ఇది అందరూ అడిగే ప్రశ్నే. బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత డయాబెటీస్, ఒబేసిటీ మళ్ళీ వస్తాయా కొన్నేళ్లకి? అంటే ముందు అసలు గాడి తప్పింది బండి, లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం వల్ల. సో మళ్ళీ మెల్లిగా చాప కింద నీరులా వచ్చేస్తాయా ఈ సిమ్టమ్స్ అని అడుగుతుంది. ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది మేము చేయించుకునేదే వెయిట్ తగ్గడం కోసం, డయాబెటీస్ పోవడం కోసం. మళ్ళీ ఇవన్నీ మాకు తిరిగి వస్తాయా? ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి ఎవరైతే వాటర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయరో, ఎవరైతే టైంకి ఫుడ్ టైమింగ్ మెయింటైన్ చేయరో, ఎవరైతే ఫుడ్ టైమింగ్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళ మెటబాలిక్ రేట్స్ మారిపోతాయి. రైట్. అట్లాగే వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఏదైతే ఇన్సులిన్ సెన్సిటివిటీ బిల్డ్ అయిందో అది మళ్ళీ పోయి రెసిస్టెన్స్ బిల్డ్ అవుతుంది. సో ఎప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ పాత డయాబెటీస్, అట్లాగే పాత వెయిట్ కొంత రీగెయిన్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ వాళ్ళల్లో కూడా మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మనం ఇందాక అనుకున్నటువంటి కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గుతుంది. వెయిట్ గెయిన్ అయ్యి ఉండొచ్చు కానీ కార్డియోవాస్కులర్ రిస్క్ తగ్గుతుంది. అట్లాగే వాళ్ళలో రెస్పిరేటరీ రిస్క్స్ తగ్గుతాయి. డెఫినెట్గా ఓఎస్ఏ కానీ ఓహెచ్ఎస్ కానీ ఇంప్రూవ్ అవుతాయి. సో బట్ ఏ స్మాల్ పర్సంటేజ్ లైక్ 3 to 5% పీపుల్లో ఇది జరిగే అవకాశం ఉంది. ఒక 10 ఏళ్ల తర్వాత అట్లా జరగవచ్చు. డాక్టర్ కృష్ణమోహన్ గారు, మన కళ్ళ ముందు చాలా మంది సెలబ్రిటీస్ బేరియాట్రిక్ సర్జరీ చేసుకునే వాళ్ళ ఉదంతాలు మనకు తెలుసు. మీ కెరియర్లో కానీ మీరు చూసిన బేరియాట్రిక్ సర్జరీస్ అనంతరం సక్సెస్ స్టోరీస్ కొన్ని చెప్పగలుగుతారా? 1-2 సెలబ్రిటీస్ గురించి చెప్పలేను కానీ, ఎందుకంటే ఇవి అందరూ గోప్యంగా కోరుకుంటారు ఇవి. బట్ కామన్గా కొద్దిమంది, అంటే ఒక యంగ్ మ్యాన్ రీసెంట్గానే ఆపరేట్ చేసాం, 238 కిలోలు. సో అతను ఎమర్జెన్సీకి రావడం, గాలి పీల్చలేక సివియర్ ఓహెచ్ఎస్తో ఉన్నాడు ఆయన. అంటే ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్తో. ఆయన్ని నార్మల్ చేసి 15 రోజుల్లో ముందు హాస్పిటల్లో పెట్టి నార్మల్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరిగింది. సో ఇంతకుముందు అసలు కేవలం 10 అడుగులు వేయలేని వ్యక్తి ఇవాళ తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు. హీఈస్ జస్ట్ 38 years old అండ్ హీఈస్ ఎన్ అడ్వకేట్. ఆ తర్వాత ఇంకో కేసు 45 BMI యంగ్ లేడీ, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 2 ఏళ్లకి ఇన్ఫెర్టిలిటీ సమస్యతో ఐవీఎఫ్ చేయించుకోవాలని ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. కానీ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత మళ్ళీ ఆమె ఫెర్టైల్ అవ్వడం, ఆమెకు ప్రెగ్నెన్సీ రావడం, ఇవన్నీ జరిగాయి.
సో ఇవన్నీ హ్యాపీ సక్సెస్ స్టోరీస్ ఇవి. ఇలాంటి ఎన్నో కోకొల్లలు. ప్రతి ఒక్కళ్ళు కూడా బెరియాట్రిక్ సర్జరీ తర్వాత అసలు లాభం లేదు అన్న వాళ్ళు అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడరు. చాలా బాగుంది సార్. అంటే దాదాపు చాలా కష్టపడి ఇతరత్ర పద్ధతుల్లో తగ్గడానికి ఒక బేరియాట్రిక్ సర్జరీ అంటే ఒక సౌండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ లాంటిది ఒకటి ఇలాంటిది వెతుక్కుని మన బాడీని రీఎంజినియర్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది అని క్లియర్గా చెప్తున్నారు. ఇవాళ సుమన్ టీవీ ప్రేక్షకులకి ఫైనల్గా మీ సలహా ఏమైనా ఇస్తారా? ఎవరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి? ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు? ఎందుకంటే ఒబేసిటీ ఒక్కటే సమస్య కాదు, అవును. దానితో వచ్చే సమస్యల మీద దృష్టి పెట్టాలి. కరెక్ట్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా క్లినికల్ ఒబేసిటీ ఎవరికైతే ఉంటుందో, క్లినికల్ ఒబేసిటీ అంటే వాళ్ళు 32.5 కంటే ఎక్కువ బిఎంఐ ఉండడం కానీ, లేదా 27.5 కంటే బిఎంఐ కంటే ఎక్కువ ఉండి అసోసియేటెడ్ వ్యాధులన్నీ కూడా ఏమైనా ఉంటే అది క్లినికల్ ఒబేసిటీ కిందకు వస్తుంది. చాలామందికి ట్యాబు ఏంటంటే, నేను ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో కుటుంబంలో తెలిసిన వాళ్ళలో కానీ, ఎక్కువ తినేసి లావయ్యారు, ఇప్పుడు సర్జరీలు చేయించుకుని తగ్గారు అనేది ఒక ట్యాబు కింద తీసుకుంటున్నారు. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటి? మీరు ఎంత కష్టపడి విల్ పవర్ చూపించినా కూడా బ్రెయిన్ స్టార్వేషన్ మోడ్లోకి తీసుకెళ్తాంది, సెట్ పాయింట్స్ మార్చేస్తాంది. సో మళ్ళీ పాత వెయిట్ గెయిన్ చేయడానికి తెలియకుండానే మీ బ్రెయిన్ ఫైట్ చేస్తూ ఉంటుంది మీతో. ఎప్పుడైతే మీరు అది అర్థం చేసుకొని దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ బెరియాట్రిక్ సర్జరీతో, అంటే మీకు దగ్గరలో ఉన్న బెరియాట్రిక్ సర్జన్తో గనక సంప్రదించినట్టయితే వాళ్ళు డెఫినెట్గా ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. అంటే ఎవరికి ఏ సర్జరీ అనేది పిక్ అండ్ చూస్ కింద సైంటిఫిక్గా బేసిస్తో చేసుకోవాలి. అందుకని హార్మోన్స్ టెస్టులు చేయించుకొని వాటి బేసిస్తో మనం ఏ సర్జరీ చేయించుకుంటే బాగుంటుంది అనేది బెరియాట్రిక్ సర్జన్ అడిగి తెలుసుకొని చేయించుకుంటే బెటర్. ఇది ట్యాబు కాదు. ఇది అంటే ఏంటి, సర్జరీ చేయించుకోవడం వల్ల నన్ను ఏమనుకుంటారో ఎవరికి చెప్పకూడదు తర్వాత అనే విషయం కాదు. ఇది అనే విషయం కాదు. యాక్చువల్గా ఎన్నో అనేక రకాల రోగాలు తగ్గుతున్నాయి బాడీలో. క్యాన్సర్ సమస్య కూడా రాకుండా ఉండడానికి ఇది ఒక దోహదపడుతుంది. కనుక డెఫినెట్గా సర్జరీ గురించి వాళ్ళు ముందుకు వచ్చి ఒకసారి ఆలోచించాలి. తప్పకుండా డాక్టర్ కృష్ణమోహన్ గారు, మీరు ఇచ్చిన సూచనలు, సలహాలు, భరోసాతోటి ఇవాళ ఐ థింక్ ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా 33 బిఎంఐ దాటిన వాళ్ళందరూ కూడా వెంటనే ఒక మంచి బేరియాట్రిక్ సర్జన్ని సంప్రదించి తప్పకుండా ఇది తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. మీకు ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సమయం ఇచ్చారు. థాంక్స్ అండి.